వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన దేశం ఇంకా క్రీస్తు కొరకు ఎందుకు సంపాదించలేకపోయారు? లోపం ఎవరిది? లోపం ఎవరిది? నేనంటాను ప్రతి క్రైస్తవుడిది. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కొరకు బ్రతికుంటే, క్రైస్తవుడు క్రీస్తులా బ్రతికుంటే, క్రైస్తవుడు క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించుంటే మన దేశంలో అనేక మంది ప్రభువుని ఎరిగి ఉండేవారు, మారు మనసు పొందుండేవారు, రక్షణ పొందుండేవారు. కారణం ఏంటంటే మన ప్రజలు ఎలా పోయినా పర్లేదు, నేను మందిరానికి వెళ్తున్నాను సరిపోద్ది, నా కుటుంబం ఎలా పోయినా పర్లేదు, నా పేట ఎలా పోయినా పర్లేదు, నా పట్టణం ఎలా పోయినా పర్లేదు, నా దేశం నాశనం అయిపోయినా పర్లేదు, నేను మందిరానికి వెళ్తున్నాను సరిపోద్ది అనేటువంటి నామినల్ క్రిస్టియన్స్ చాలామంది ఉండిపోయారు. అందుకే మన దేశం ఇంకా మారలేదు కదా. మనం మందిరంలో కూర్చొని ఇక్కడ పాట పాడుతూ ఉంటాం కదా, ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. సంఘంలో కూర్చొని డప్పు కొట్టి ఊపొచ్చేద్ది. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి, ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. బాగా పాడుతున్నాం, చాలా బాగుంది. ఎవరా ఆరిపోయిన దివిటి? నువ్వే. నీ గురించి నువ్వే పాడుకున్నావు. ఆ ఆరిపోయిన దివిటి ఎవరో కాదు, నువ్వే. ఆత్మతో నింపబడాల్సింది నువ్వే. దేవుని కొరకు వెలిగించబడాల్సింది, అనేక మంది వెలిగించాల్సింది నువ్వే పాడి ఎలగాలి ఎలగాలంటే ఎలా కుదురుతుంది? పొయ్యి దగ్గర పొలపెట్టి అగ్గిపొల వేయకుండా ఎలగాలంటే వెలుగుతుందా? గ్యాస్ ఆన్ చేసి అగ్గిపొల వేయకుండా ఎలగాలంటే వెలుగుతుందా? ఏమండి, మనం కూడా అదే పని చేస్తున్నాం. వెలిగించబడకుండా వెలగాలి అంటున్నాం. ప్రదేశం బిడ్డారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న మనలో ఎంతమంది క్రీస్తు కొరకు, ఆత్మల సంపాదన కొరకు భారాన్ని కలిగి ఉన్నాం? ఇంకా మన పట్టణంలో మారు మనసు పొందని ప్రజలు అనేక మంది అలాగే ఉన్నారు. ఒక్క క్రైస్తవ పేట చూసి ఒక అన్యుడు మారడం చూసారు ఎప్పుడన్నా? పోనీ ఎవరైనా ఒక అన్యుడు మన పేటలో ఒక చిల్లు కట్టుకోవడానికి ఇష్టపడతారా? పోనీ చెప్పండి. లేదు. ఎందుకంటే పద్ధతులు బాగోలేదు, మాటలు బాగోలేదు, బ్రతుకు బాగోలేదు, అలవాట్లు బాగోలేదు, జీవిత విధానం బాగోలేదు. పేరుకు మాత్రం దేవుని బిడ్డలం, క్రీస్తు లేని క్రైస్తవులం. క్రీస్తు తత్వం లేని క్రైస్తత్వం దేనికి ఉపయోగం? పేరుకు పట్టుకున్నావు, విశ్వాసినని, క్రైస్తవునని, దేవుని బిడ్డనని, బాగుంది. కానీ ఫలించావా? ఫలించే జీవితాన్ని కలిగి ఉన్నావా? ఎన్ని ఆత్మలు సంపాదించావు నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో?